త్రిష సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సుమారు 25 ఏళ్లుగా లైమ్ లైట్ లో ఒక హీరోయిన్ కొనసాగడం అంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. తమలో ఎంతో అందంతో పాటు టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైన అవకాశాలు లేక తమ సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా 2 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. చెన్నై మహానగరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించిన త్రిష బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా 1999 మిస్ చెన్నై పోటీలో విన్నర్గా తనేంటో చాటి చెప్పింది. అలా అదే ఏడాది జోడీ సినిమాతో తెరంగేటం చేశారు. అందులో హీరోయిన్ సిమ్రాన్ కు స్నేహితురాలుగా నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో త్రిషకు కూడా సరైన గుర్తింపు వచ్చింది. అలా సౌత్ ఇండియాలోని అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ఈ క్రేజ్ తో సూర్యతో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఆమెకు మౌనం పెసియేదే తొలిసారిగా వరించింది. అక్కడి నుంచి నీ మనసు నాకు తెలుసుతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇందులోని ఒక సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు త్రిష బాగా కనెక్ట్ అయ్యారు. 2004లో ప్రభాస్తో వర్షం సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్ ని మార్చేసింది. శైలజ ఆలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్ల లిస్ట్ లో త్రిష చేరిపోయారు. తెలుగులో సీనియర్ హీరోల నుంచి కొత్త హీరోల వరకు అందరితో నటించే అవకాశం ఆమె దక్కింది. స్టార్డమ్ ని పట్టించుకోనని చెబుతున్న త్రిష కొత్త హీరోలతో కూడా కలిసి నటించారు. నటిగా కెరీర్ ఆరంభించి ఇన్నేళ్లవుతున్నా అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉంటున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్ గా లియో సినిమాలో మెప్పించిన త్రిష ప్రస్తుతం చిరంజీవి, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా బిజీగా ఉంటున్నారు. త్రిషకు బాగా నచ్చే హీరోలు కమల్ హాసన్ గారు, వెంకటేష్, అమీర్ ఖాన్. ఇదే విషయం ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్స్లలో సిమ్రాన్, ఏంజలీనా జోలీ అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఇన్నేళ్ల పాటు త్రిష హీరోయిన్ గా ఉన్నా కూడా ఆమెపై పెద్దగా వివాదాలు చుట్టుముట్టలేదు. రూమర్స్ విషయంలో కూడా కాస్త తక్కువే అని చెప్పవచ్చు. 2016లో ఒకసారి తమిళుల సాంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఫైనల్ గా కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇచ్చి ఆ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆమెను బాధ పెట్టొద్దని ఆయన తమిళ ప్రజలను కోరారు. త్రిష వ్యక్తిగతం గురించి కూడా ప్రచారం జరిగింది. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థమయ్యాక పెళ్లికి నో చెప్పిందని గతంలో త్రిష గురించి ప్రచారం జరిగింది. కానీ ఆమె కుంగిపోలేదు. అది నా వ్యక్తిగత విషయమని చెప్పిన త్రిష వాటన్నిటిని అధిగమించి సినిమాలపైనే తన దారిని మార్చుకుంది. అయితే తన వివాహం గురించి ఇప్పటికీ కూడా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటా అని త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 41 ఏళ్ల ఈ బ్యూటీకి ఆ గడియలు ఎప్పుడు వస్తాయో చూడాలి మరి. హీరోయిన్ గానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా త్రిష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు సుమారు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం త్రిషకు చెన్నైలో 15 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. హైదరాబాద్ లో కూడా త్రిషకు 8 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కొన్ని ప్లాట్స్ కూడా త్రిషకు ఉన్నాయని సమాచారం. 5 కోట్ల వరకు విలువ చేసే పలు లగ్జరీ కార్లు ఆమె వద్ద ఉన్నాయట. ఇలా తన 25 ఏళ్ల సినీ కెరీర్లో ఇప్పటి వరకు సుమారుగా 120 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.